భద్రాచలం వెళ్ళాక ఏం జరిగింది? ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా లేక అమ్మాయి కావాలనే హైదరాబాద్కు వచ్చేసిందా? పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. తిరిగి వచ్చిన గణేష్ తో మాట్లాడదాం. ఎందుకు భద్రాచలం వెళ్ళారు? మామూలుగా కాలేజ్ స్టార్ట్ అవుతుందని ఫ్రెండ్షిప్లో వెళ్ళామంతే. ఏం చేశారు అక్కడ? ఏం లేదు, దర్శనానికి వెళ్దామంటే డబ్బులు తక్కువగా ఉన్నాయి. గోల్డ్ లోన్ పెట్టి తీసుకొద్దామని నేను వెళ్ళిన 2 hours లేట్ అయ్యేసరికి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను భయంతో తను వెళ్ళిపోయింది. తనకేమన్నా అయిందన్న భయంతో నేను ఇన్ని రోజులు దాచుకొని ఇప్పుడు తను బయటకు వచ్చిందన్న విషయం తెలిసాక బయటకు వచ్చాను. కానీ ఆమె కంప్లైంట్లో వేరే ఇచ్చింది, నువ్వు భయపెట్టావు, వీడియోస్ తీసావు, ఆ భయంతోనే. నాకైతే అలాంటిది ఏం సంబంధం లేదు. నేనైతే ఏం చేయలే, అసలు ఓపెన్గా చెప్పేసిన. ఫ్రెండ్షిప్లో పోయినాం, డబ్బు లేకపోయేసరికి నేను గోల్డ్ లోన్ తీద్దామని నేను గోల్డ్ లోన్ కాడికి పోయినా. వెయిట్ చేసింది, నేను ఎక్కడికో వెళ్ళిపోయినన్న భయంతో తను వచ్చేసింది. తను వచ్చిందన్న విషయం నాకు తెలియక తను ఎక్కడికో తప్పిపోయిందని నేను వెతికిన, తన గురించి వెతికి తర్వాత హైదరాబాద్కి వచ్చేసిన. మీ ఇద్దరి దగ్గర ఫోన్లు లేవా? లేవు, నా దగ్గర లేదు ఫోన్. ఎక్కడ పోయింది? అదా ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోయాను నేను. ఎందుకు వదిలేసావు? పోవడానికి డబ్బులు లేకనే అది అమ్మి వెళ్ళిపోయినా. అంత అర్జెన్సీ ఉండే భద్రాచలం ఇద్దరు వచ్చాక ఫ్రెండ్ దగ్గర పెట్టిన, మామూలుగా వచ్చాక డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకుంటానే ఫ్రెండ్ దగ్గర పెట్టిన అంతే. ఎన్ని వేలు తీసుకెళ్ళావు? 1000 రూపీస్. 1000 రూపీస్కు భద్రాచలం వెళ్ళారా? 55 రూపీస్ కాస్ట్. మధ్యలో మీరు ట్రైన్ దిగారు, అక్కడ దిగాము. అది 5 కిలోమీటర్లు అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్ళారు. అర్ధరాత్రి ఏం కాలేదు, 2:33 ఆ టైంలో. ఎందుకు అంత అర్ధరాత్రి ఇద్దరు వెళ్ళారు? సరిపోవన్న భయంతో మళ్ళీ వచ్చినాం. మామూలుగా మళ్ళీ బయటికి వచ్చినాం, తర్వాత మామూలుగా మళ్ళీ భద్రాచలం వెళ్ళి వచ్చినాం అంతే. ఇబ్బందిలో ఉన్నారు. మీరు అమ్మాయి కంప్లైంట్ ఇస్తుందన్న భయంతోనే మీరు ఎన్ని రోజులు? లేదా అమ్మాయి ఇక్కడికి వెళ్ళిపోయింది అన్న భయంతోనే నేను దాచుకున్నాను. క్లియర్ గా చెప్పిండు, మీకు అర్థమవుతుంది, మీకు క్లియర్ గా చెప్పిండు సార్. తండ్రిగా మాకు చాలా సంతోషం సార్. బాబు మా ఇంటికి రావడం, ఎక్కడో ఏమో చేసుకుంటారని భయపడ్డాము. మాకు బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్, మీడియా వాళ్ళకందరికీ థ్యాంక్ యూ. విన్నారు కదా, బాబు మరి అమ్మాయి చెప్పినటువంటి వర్షన్ ఒక రకంగా ఉంది. మరి బాబు అయితే ఇప్పుడు కేవలం దర్శనం కోసమే వెళ్ళానని చెప్తున్నాడు. మరి ఇన్ని రోజులు ఆందోళన చెందినటువంటి తండ్రి కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ యాదగిరితో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.